కాబట్టి ఈ పురాణ గాథలను వీటిని కూడా లిటరల్గా తీసుకోకూడదు. ఇప్పుడు శ్రీకృష్ణుడికి అష్టమహిషులు ఉన్నారు, 8 భార్యలు ఉన్నారు. 8 భార్యలు ఉన్నారంటే శ్రీకృష్ణుడు పురుషుడు. సో మమ ప్రకృతి అష్టధ అని చెప్పాడు ఆయన 8వ అధ్యాయంలో. నా ప్రకృతి భిన్నా ప్రకృతి అష్టధ. నా ప్రకృతి అంటే మాయాశక్తి, ఈశ్వరుని యొక్క వశంలో ఉండేటువంటి, అధీనంలో ఉండేటువంటి ఆ ప్రకృతి అష్టధ ఉన్నది. ఖం భూమి వాయు. ఆ అష్టవిధ ప్రకృతియే పురాణంలో అష్టభార్యలుగా వర్ణిస్తారు. అలాగే మీరు వర్కౌట్ చేసుకురావాలి. కానీ 16,000 మంది భార్యలు ఏమిటంటే షోడశకల పురుష, జీవుడు షోడశకల. జీవుడికి 16 కళలు ఉంటాయి. పంచ ప్రాణాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, అంతఃకరణలు, ఇదంతా కలిస్తే జీవుడు అవుతాడు. అలాంటి జీవుడు సహస్ర శబ్దానికి అనంతము అని అర్థం. అనంత జీవులు ఆయన యొక్క వశంలో ఉంటారు కనుక ఆయనకి 16,000 మంది భార్యలు ఉన్నట్టు లెక్క. అంతేకాని 16,000 మంది 800 పిల్లలను కట్టేసుకుని వాళ్ళతో కాపరాలు తీసేస్తూ ఉన్నాను అలాగే మొదలు పెడితే అదేమీ సందర్భబుద్ధిగా ఉండదు. అలా ఎక్కడా గీతలో చెప్పలేదు కూడా. కాబట్టి ప్రతిదానికి స్పిరిట్ తీసుకోవాలి, లిటరల్గా పోకూడదు. లిటరల్గా పోతే చాలా ప్రాబ్లమ్స్లో ఉంటాం. కాబట్టి ఎక్కడెక్కడ మీకు మోహం ఆత్మ మాయేషా తస్య దేవస్య యయా సమ్మోహిత స్వయం, ఇది వీళ్ళ పూర్వపక్షం. ఇప్పుడు మాయాశక్తి చేత ఆత్మస్వరూపం కప్పివేయబడింది. ఆ కప్పివేయబడితే బుద్ధుడెవరు అని పెద్ద పూర్వపక్షం. ఎవడు లేడు, ఆత్మయే బుద్ధుడు. మరి ముక్తుడెవరు? ఆత్మయే ముక్తుడు. ముక్తినిచ్చిన దేవుడెవరు? అది ఆత్మే. అంటే దేవుడు తనకి తాను ముక్తినిచ్చుకున్నాడు, ఎస్. మరి తనను తాను బంధించుకున్నాడు, ఎస్. దేవుడు తనని తాను బంధించుకుని తనని తాను ముక్తినిచ్చుకున్నాడు. అంటే అర్థం ఏంటి? ఈ బంధము ఈ ముక్తి కూడా ఒక లీల, ఒక క్రీడ. అదంతా మాయా, ఇంద్రజాలం తీసుకోవాలి. అంతేగాని అదంతా యథార్థం అని అనుకోవద్దు. కాబట్టి ఆ దేవుని యొక్క మాయ స్వయం స్వమాయయ స్వాత్మానం ఆత్మా దేవ ఆత్మన్యేవ. మొత్తం ఆత్మశబ్దంలో ఎన్ని విభక్తులు ఉంటాయో అన్నీ వచ్చేసి ఆత్మా కల్పయతి ప్రథమా విభక్తి, ఆత్మానం కల్పయతి ద్వితీయా విభక్తి, ఆత్మనా కల్పయతి తృతీయా విభక్తి, ఆత్మని కల్పయతి సప్తమ విభక్తి, ఆత్మనే కల్పయతి ఆత్మనః కల్పయతి. అయిపోయింది. షష్ఠి పంచమి కూడా పేరు వేసుకోండి. ఇప్పుడు వస్త్రం ఉంటుంది, వస్త్రానికి తానా బాణా అని ఉంటాయి. ఈ తానా బాణా ఇవేమిటంటారు? ఇవి వేరువేరా? అదే కాటనే, తానా కాటనే, బాణ. మరి వస్త్రం ఏంటంటే అది కాటనే, అన్నీ కాటనే. అది మడి అంటే అప్పుడు అది ఏమిటవుతుంది? అది కాటనే. పాచి అంటే అది అన్నీ కాటనే. కాటన్ తప్ప ఇంకేం లేదు. కాబట్టి ఆత్మా దేవుడు, ఆత్మా ఇస్తి తాన, ఆత్మా ఇస్తి బాణ. సో ఇప్పుడు ఇది ఎలాగంటే, ఇప్పుడు ఏదైనా క్యాన్వాస్ చూశారనుకోండి, క్యాన్వాస్ చూస్తే చూసేవాడు వేరే ఉంటాడు, చూడబడేది క్యాన్వాస్. క్యాన్వాస్ వస్త్రం, వస్త్రం మీద కలర్స్ వేస్తారు. వస్త్రం వేరే, కలర్స్ వేరే. అలాగని కలర్ వస్త్రము కలర్స్ అంటే క్యాన్వాస్ అంటదా? వస్త్రం మీద కలర్స్తో చెట్టు, వృక్షము, తర్వాత నది మొదలైన దృశ్యములు అన్నీ కలిస్తే క్యాన్వాస్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఎన్ని వచ్చాయి అక్కడ చూసేవాడు, చూడబడే క్యాన్వాస్. క్యాన్వాస్ అంటే వస్త్రం, కలర్స్, దాని మీద దృశ్యములు, విభిన్న దృశ్యములు. ఇదే కదా ఇక్కడ పరిస్థితి ఏమిటో తెలుసిన? చూచేవాడు ఆత్మ, చూచబడే క్యాన్వాస్ ఆత్మ. ఆ క్యాన్వాస్ వస్త్రం కదా అది, దాని తానా ఆత్మ, దాని బాణ ఆత్మ, దాని మీద ఉండే రంగులు ఆత్మ, ఆ రంగుల చేత చిత్రింపబడే దృశ్యాలు కూడా ఆత్మ. అది తెలుస్తుంది. అంతకంటే భిన్నంగా ఏమైనా ఉందా? నిజానికి అంతకంటే భిన్నంగా ఏమైనా ఉందా? ఇప్పుడు నేను ఆ శ్రీకృష్ణుడు బొమ్మను చూశాను. బొమ్మ బదలా బాగుంది, అక్కడ లతలు అన్నీ అందంగా ఉన్నాయి, ఆ బాలకృష్ణుడు అని అనుకున్నాను. ఇప్పుడు ఈ లతలు, ఈ సౌందర్యం, ఆ బొమ్మ, ఆ బాలకృష్ణుడు అన్నీ కూడా నా స్వరూప చైతన్యం కంటే భిన్నంగా ఉన్నాయండి? లేనే లేదు. ఇప్పుడు తల తిప్పాను, ఏమైపోయింది ఆ బొమ్మ? అవన్నీ ఏమైపోయాయండి? చెరిగిపోయాయి. ఎక్కడ చెరిగిపోయాయి, ఎక్కడ వచ్చాయి? ఇప్పుడు హీరో వచ్చి, హీరోయిన్ వచ్చి డ్యాన్స్ చేశారు, అయిపోయింది. ఈ డ్యాన్స్ సీన్ అయిపోయింది. ఇంతట్లోకి విలన్ వచ్చాడు, హీరో విలన్ దెబ్బలాడుకుంటున్నారు. సంభోగం పోయి సంఘర్షణలోకి వచ్చారు. ఏమైపోయింది? ఆ సంభోగం ఏమైపోయింది? ఈ సంఘర్షం. ఈ సంఘర్షం పోయి మళ్ళీ సంభోగం. అదే ఏమైపోయింది? ఏమైపోయింది?
చెరిగిపోయిందా? అక్కడ నిజంగా ఉందా అసలు చెరిగిపోవడానికి? ఉన్నట్టు కనపడింది, చెరిగిపోయినట్టు కనపడింది. కాబట్టి ఈ జగత్తు ఆత్మ చైతన్యమునందు రంగులు లేని, క్యాన్వాస్ లేని, ఉన్నట్టుగా కనపడి చెరిగిపోయినట్టుగా కనపడి అన్ని విధాల భ్రాంతిని కలిగిస్తూ వాస్తవంగా లేని ఒక బొమ్మ. అదే అక్కడ వాక్యం. స్వయంగా తాను స్వమాయ, తన మాయ చేత స్వం తనను అంటే ఆత్మను, ఆత్మాదేవ ఆత్మన్యేవ తనయందే కల్పిస్తున్నాడు. కల్పించేప్పుడు అనేక భిన్న భిన్నాలుగా కల్పిస్తారు. కల్పన అంటే అనేకం ఉండాలి కల్పనకి. ఆ కల్పన ఏ రూపంగా ఉంటుంది అంటే వక్ష్యమానం భేదాకారం కల్పయతి. ఆ కల్పనని మేము చెప్పబోతున్నాము. ఆచార్యులు చెప్తారు ఆ కల్పన ఎన్ని విధాలుగా ఉందో చెప్తారు. 40 రకాలు 42 రకాల కల్పనల్ని ఆయన చెప్పబోతున్నారు. ఈ ప్రకరణం ఇన్ని రకాల కల్పనలు ఉన్నాయి అని చెప్పబోతున్నారు. ఆ కల్పన వచ్చినప్పుడు నేను మీకు హెచ్చరిక చేసి చెప్తాను. ఎందుకంటే ఒక్కొక్క కల్పన వెళ్ళి ఒక్కొక్కరికి తగ్గుతుంది. ఓ బాణం వేసినట్టు అయ్యా ఇది మీకు తగ్గుతుందో మీరు కొంచెం కాపలా కలుసుకోండి, ఈ కల్పన ఇలా వస్తుంది చెప్తాను నేను. మీరేమీ కాబట్టి వక్ష్యమానం భేదాకారం కల్పయతి. ఈ కల్పనంతా కూడా రజ్వాదావివ సర్పాది. అంటే జగత్తు అంటే ఒకప్పుడు ఏమవుతుందంటే ఒక టెర్మినాలజీ డెవలప్ చేసి పెడితే ఈ జగత్ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్, అభిన్న నిమిత్తోపాదాన కారణం ఈశ్వర, ఇలా మొదలుపెట్టి ఏమిటో అనిపిస్తుంది. అక్కడ ఏదో యథార్థంగా ఉందేమో అనే ఒక భ్రమ కలుగుతుంది. మిథ్య అంటే అది ఉన్నది కాదు, లేనిది కాదు, ఉన్నదని చెప్పడానికి వీల్లేదు, లేదని చెప్పడానికి వీల్లేదు అని అలాగే బోర్డంత లిటరేచర్ లాంగ్వేజ్ దాని చుట్టూ ఉంది. అదంతా చూస్తే జగత్ అనేది ఏదో ఒకటి అది కంప్లీట్గా సత్యం అంటే వీడు అద్వైతం అవడం బాగుండదు, అన్నానికి శోభగా ఉండదు. అడ్డబొట్టు పెట్టి జగత్తు సత్యం అంటే అది శోభగా ఉండదు. జగత్తు సత్యం అనాలంటే కొంచెం నామం పెట్టాలి, కొంత గట్టిగా పెట్టాలి, నామాన్ని దృఢంగా పెట్టి అప్పుడు జగత్తు సత్యం అంటే కొంచెం చూడడానికి కూడా ఏదైనా సందర్భంగా ఉంటుంది, లేకపోతే చాలా అసందర్భంగా ఉంటుంది. కాబట్టి వీడు జగత్తు సత్యం ఉండదు. కానీ దాన్ని స్పష్టంగా చెప్పడం, కర్ర వెరగదు పాము సాగదు, అలాగా ఈ వేషాలు ఏం పనికిరావు. జగత్తు ఎటువంటిదో తెలుసిన రజ్వాదావివ సర్పాది. రజ్జు యందు సర్పం ఉంది. నేను అడుగుతున్నా, మీరు చెప్పండి. నేను అడిగిన ప్రశ్నకి ఎస్ఆర్ నో ఆన్సర్ చెప్పండి. రజ్జు యందు సర్పం ఉందా లేదా? బస్ యూ గాట్ ది పాయింట్. అసత్ రజ్వాదావివ సర్పాది. మరో సందర్భంలో ఇంత పకడ్బందీగా మేము చెప్పాం. ఎందుకంటే వినివాడికి అర్హత ఉండాలి, యోగ్యతను చూసుకుని చెప్పాల్సి ఉంటుంది. మరో సందర్భంలో ఏదో ముందులేదా జగత్తు దేవుడు సృష్టించాడు, సృష్టికర్త, ఆయన మహిమ, ఆయన మాయ, ఆయన విభూతి, ఇది అది ఏదో చెప్తాం. ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు. ఇక్కడ ఇలాగే చెప్తారు. తర్వాత ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటంటే భేదాకారం కల్పయతి. భేదాకారమును కల్పిస్తున్నారు. జగత్తు సృష్టి ఆరంభాన్ని ఏమంటారు? కల్పము యొక్క ఆరంభం అంటారు. కల్పశబ్ద ప్రయోగం చేస్తారు, అంతేగాని మరో శబ్దంలో వాడరు. జగత్తు సృష్టి కల్పారంభంలో ఈశ్వరుడు సృష్టించున్నాడు. కల్పారంభం కల్ప్యతే అస్మిన్నిది కల్ప. ఆ కల్ప దాని ఎందుకు కల్పించబడుతుంది. సినిమా ఎన్ని గంటలు? 2 గంటల సినిమా, 2 hours పిక్చర్. వాడు ఇస్తాడు మొట్టమొదటి 1 hour 56 minutes ఇస్తాడు. అంటే 1 hour 56 minutes ఉంటుంది. ఏమిటి? 1 hour 66 minutes ఏముంటుంది? కల్పన ఉంటుంది. ఏదో ఉంటుందని అనుకోద్దు, కల్పన ఉంటుంది. కాబట్టి 1 hour 56 minutesకి మనం ఏమైనా పేరు పెట్టచ్చు? సినిమా ప్రపంచం యొక్క కల్పము. దానికి మంచి మంచి పేర్లు పెట్టుకోవచ్చు. శ్వేతవరాహ కల్పం, వైట్ బోర్ కల్ప, శ్వేతవరాహ కల్పం, ఇంకో కల్పం, మరో కల్పం పెట్టుకోవచ్చు. ఇప్పుడు సినిమాకి పేరు పెట్టరా? ఇప్పుడు సినిమా వస్తుంది, దాగుడు మూతలు, ఏవో పాత పేర్లు అలాంటి దాగుడు మూతలు, 2 గంటల 30 నిమిషాలు. ఏమిటది? దాగుడు మూతలు అనే కల్పము. అక్కడ ఏదో యథార్థంగా దాగుడుంది, మూతలు ఉన్నాయని అనుకోండి, అదొక కల్పము. ఆ కల్పం చూసాం ఎప్పుడో లాస్ట్ మంత్ చూసాం. ఈ మంత్లో మంచి మనస్సులో ఇంకో కల్పము.
మేము ఎస్ఎస్ఎల్సీ పరీక్ష రాశాం. ఆఖరి పరీక్ష పూర్తి సోషల్ స్టడీస్లో ఏదో పరీక్ష, ఆఖరి పరీక్ష పూర్తయ్యాక 2 గంటలు ఇంటికి వచ్చే 2 గంటలు నోట్లో వేసుకుని ఆదరా బాదరా పరిగెత్తుకుని సినిమా వెళ్ళిపోయాం. ఆ సినిమా పేరే మంచి మనసు. నాకు బాగా గుర్తు. ఆ మంచి మనసులో ఏమిటది? మంచి లేదు, మనసు లేదు, ఒక కల్పం అంతే. 2.5 hours కల్పము, దానికి మంచి మనసులో అని పేరు. ఆ రకంగా ఇప్పుడు మనం ఉన్న కల్పానికి శ్వేతవరాహ కల్పం అంటే కల్పం తప్పించే కల్పయతి. అంచేతనే జగత్తును ఉద్దేశించి ఈశ్వర జగత్ రచయామాస అలా అనడానికి వీల్లేదు. అలాంటి సాంఖ్యులు అయిపోతారు. సాంఖ్యులు ద్వైతులు, వాళ్ళు రచన అనే మాట వాడతారు. అంటే రచించినాడు, రచించేటంటే కొంత యథార్థత వస్తుంది. అంచేతను మీరు సృష్టికి యథార్థత లేకుండా ఉండటం కోసం స్పష్టంగా రచించినాడు అని అందరూ. అయితే జగత్తు నిర్మితవాన్ ఎప్పుడైనా విన్నారా మీరు? ఎక్కడైనా ఇంత సాహిత్యంలో, వేదాంత సాహిత్యంలో, వైదిక సాహిత్యంలో ఈశ్వర జగత్ నిర్మిమాయ ఎక్కడైనా విన్నారా? ఆర్కిటెక్ట్ ఇల్లు కట్టాడు అన్నట్టుగా అలా కట్టాడు, నిర్మించాడు, అలా ఏమి ఉండదు. ఎందుకంటే నిర్మాణము అనే మాట వచ్చిందంటే దానికి కూడా మళ్ళీ యథార్థత వస్తుంది. నిజేతనే ధాత యథా పూర్వమకల్పయతు, కల్పించినాడు. తర్వాత ఏం చేశాడు? సృష్టి చేద్దాం అనుకున్నాడు. కృతంచ సత్యం చాభిధాత్తపసోధ్యజాయత మహానారాయణ ఉపనిషత్తులో మంత్రం. సో సృష్టి చేద్దాం అనుకున్నాడు. చేద్దాం అనుకుని ఏం చేశాడు? తపస అధ్యజాయత, తపస్సు నుంచి సృష్టి పుట్టింది. ఎటువంటి తపస్సు? అభిధాత్, అభిత ఇద్ధాత్, బాగా ప్రకాశించేటువంటి తపస్సు. తప ఆలోచనే, తపస్సు నుంచి సృష్టి పుట్టింది. తపస్సు ఆలోచన నుంచి సృష్టి పుట్టింది. ఆ మానసిక శక్తి నుంచి సృష్టి పుట్టింది. అంటే ఆ సృష్టి ఏమిటవుతుంది? యథార్థం అవుతుందా? మానసిక కల్పన అవుతుంది. మానసిక కల్పన ఆ దేవుడి యొక్క కల్పన. ఆ దేవుడు ఎవరు? నీకంటే భిన్నంగా లేడు. ఆ దేవుడు నీకంటే భిన్నంగా లేడు. ఆత్మాదేవ. అంటే ఆ దేవుడు కల్పించాడు, ఆ దేవుడు కల్పనలో సృష్టి ఉందంటే ఆ దేవుడు నువ్వే. నిజమే, దేవుడు కల్పనలోనే ఉంది సృష్టి. ఆ దేవుడు నువ్వే. పొద్దున్న నిద్ర లేవగానే జగత్తుని సృష్టిస్తున్నది మీరా దేవుడా? మీరే జగత్తును సృష్టించి ఆ జగత్తుకు సృష్టికర్తను కూడా ఒకరిని పెట్టి ఆ సృష్టికర్త నాకంటే వేరే ఉన్నాడు అని భ్రమపడేది కూడా మీరే. ఆత్మా దేవస్వమాయ. ఇప్పుడు కల్పన అనే పదం ఉంది. కల్పయతి అని కల్పన, ఇక్కడ కల్పయతి అంటున్నారు కదా. కల్పన, కల్పవృక్ష. కల్పవృక్షం అంటే ఏమిటో తెలిసిన? మీరు రామ అంటే రాముడు కనపడతాడు, నది అంటే నది కనపడుతుంది, అది కల్పవృక్షం. అంతే కదా. ఒకడు కల్పవృక్షం కింద ఉన్నాడు. కల్పవృక్షం కింద ఉండి అబ్బా ఎంత ఆకలిగా ఉంది, మంచి భోజనం ఉంటే బాగుందని అనుకున్నాడు. అనుకోగానే మంచి భోజనం వచ్చేసింది. అమ్మో ఇదేమిటి మంచి భోజనం ఉంటుంటేనే బాగుంది, వచ్చేసిందే అని కడుపులో భోజనం చేశాడు. ఇప్పుడు భోజనం ఏమంటేనే కొంచెం నడుము వాల్చి టైం అది, ఆ టైంలో నిలబడుకోండి. ఒక ఆయన వచ్చాడు, అప్పుడే భోజనం చేసి ఇంకా నడుము వాడుస్తుంటే వచ్చి దెబ్బ బాధేడు. కలుపు తీశాను, మీ ఆశీర్వచనం కావాలి. ఆశీర్వచనం ఎవడో అయిపోయింది, మరొక్క నిమిషం నిలబడ్డాలంటే వారి సంవత్సరం వెళ్ళండి కాదండి. మీతో మాట్లాడు, సాయంకాలం క్లాసుకి రా, ఇప్పుడు నిలబడి టైం కాదు, నడుము వాల్చి టైం. నేను వెళ్ళి నడుము వాల్చాను. ఏమిటో ఆశీర్వచనం ఏమిటండి? వచ్చారు టికెట్కి వెళ్తారా? వెళ్ళిపోహం కాకపోతే ఏదో భ్రవ. ఎనీవే, సో ఈ నడుము వాల్స్తే మంచం ఉంటే బాగుంది, నడుము వాల్సిన రాళ్ళు తప్పలు ఉన్నాయి అనుకున్నాడు. అనుకోగానే మంచం వచ్చేసింది. ఆ మంచం మీద నడుము వాల్చాడు. పడుకుని లేచాడో తప్పు టీ ఉంటే బాగుంది అనుకున్నాడు. టీ వచ్చేసింది. అప్పుడు వాడికి డౌట్ వచ్చింది, దేవుడు ఏదనుకుంటే అది వచ్చేస్తుంది, కొంపంచి ఏదైనా దెయ్యం ఏదైనా ఉన్నా అంటే వెంటనే దెయ్యం వచ్చింది. అయ్యో రావడం ఈ దెయ్యం ఏమిటి మింగేస్తుందా ఏమిటో భగవంతుడు అంటే దెయ్యం. అది కల్పవృక్షం. ఎవరా కల్పవృక్షం? ఆత్మాదేవ, నువ్వే కల్పవృక్షం. ఇప్పుడు మనము ఏమిటో జీవితం బాగులేదు, గ్రహస్థితి బాగులేదంటే అసలు బాగుండదు, ఏమీ బాగుండదు.
బాగులేకపోవడం ఏంటండి, ఏం లోపు వచ్చింది, ఏం బ్రేక్ఫాస్ట్ చేశారా లేదా, చేసాం లంచ్ చేశారా లేదా, చేసాం డిన్నర్ సిద్ధంగా ఉందా లేదా, సిద్ధంగా ఏమిటి బాగులేకపోవడం ఏంటి, అన్నీ బాగున్నాయి అనుకోండి, ఒకసారి బాగున్నది అని అనుకోండి, సర్వం శుభం అనండి. ఇప్పుడు ఎలా ఉందో చూడండి, బాగుంటుంది. ఆత్మదేవ, ఆత్మయే కల్పవృక్షం, ఇంకంతకంటే వేరే కల్పవృక్షం ఏం లేదు. తర్వాత ఈ జగత్ అనేది ఇట్ ఈస్ ది కంటెంట్ ఆఫ్ థాట్. థాట్ కంటే భిన్నంగా అసలు జగత్ లేదు. మీరు భార్య అన్నారనుకోండి, భార్య థాట్లో విషయం భార్య అంతే. దట్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. జగత్ అనేది అంచేతనే మీరు థాట్ ప్రాసెస్ లేదనుకోండి, థాట్లెస్ స్టేట్లో ఉన్నారనుకోండి, జగత్ ఉండదు. నేను అనేక పర్యాయాలు చెప్పాను, మనస్సు పూర్తిగా నిశ్చలంగా ఉన్నప్పుడు జాగ్రత్త అవస్థ ఉండదు. జాగ్రత్త అవస్థ ఉండాలంటే మనస్సు కదులుతూ ఉండాలి. మనస్సు యొక్క కదలికకి పేరేమిటండి, సంకల్పము. అక్కడ కూడా మళ్ళీ కల్ప వచ్చింది. మానసం జగత్, మనస్సు చేసినటువంటి కల్పనకే ఆ సంకల్పము, ఆ సంకల్పముల రాశికే, ప్రవాహానికే జగత్ ఉంటుంది. కాబట్టి కల్పన, కల్ప, కల్పవృక్ష, సంకల్ప ఇవన్నీ కూడా సమానార్థక పదాలు. ఇవన్నీ కూడా మన చేత దర్శింపబడేటువంటి ఈ దృశ్య జగత్తు మిథ్య, కల్పన అని మనకి బోధిస్తూ ఉంటారు. తర్వాత ఇప్పుడు మాయయా కల్పయతి, మాయయా అని ఇంకా భాష్యకారులు అన్నారు, స్వమాయయా కల్పయతి, తన మాయ చేత కల్పిస్తున్నారు. ఈ మాయా అనేది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు చెప్పాను, దేవశేష స్వభావోయం ఆత్మకామస్య ఆప్తకామస్య కాస్పృహ అని ప్రథమ ప్రకరణంలో వచ్చింది. ఇప్పుడు మాయా అంటే ఏమిటో చెప్తుంది. ఇప్పుడు సినిమా తెర మీద ఘటం ఉంది, బాహ్యమునందు ఘటం ఉంది. ఈ రెండింటికి తేడాన్ని మనం తీసుకున్నాం ప్రశ్నాన్ని దృష్టాంతం కోసం. విత్ ఇన్ దట్ బాక్స్ ఇంకో సందర్భంలో బాహ్యం ఉండే ఘటం కూడా విషయం చెప్తాను, అది వేరే సంగతి. ఇక్కడ బాహ్యమునందుండే ఘటము దేని నుండి తయారైంది, మట్టి నుండి తయారైంది. అంటే సినిమా తెర మీద ఉన్న ఘటానికి బాహ్యమునందుండే ఘటానికి కొంత భేదాన్ని అంగీకరించి మాట్లాడుతున్నాను. దీన్ని అభ్యుపగమ్యవాదము అంటారు. భేదాన్ని అంగీకరించి మాట్లాడుతున్నాం. మరో సందర్భంలో భేదాన్ని నిరాకరిస్తాం, అది వేరే విషయం. ఓకే, సో ఓ సందర్భంలో భేదాన్ని అంగీకరించి మాట్లాడుతున్నాం. సో ఇప్పుడు బయట ఉన్న ఘటానికి ఇది దేని నుంచి తయారైంది, మట్టి నుంచి తయారైంది. సినిమా తెర మీద ఉన్న ఘటన దేని నుంచి తయారైంది, కాంతి ప్రకాశం నుంచి తయారైంది. అక్కడ మట్టి లేదు కదండి, మట్టి నుంచి వచ్చిన ఘటన కాదు కదా, అది ప్రకాశం నుంచి వచ్చిన ఆ ప్రాజెక్టర్ లైట్ నుంచి వచ్చింది. మట్టి లేకపోతే ఈ ఘటన లేదు, ప్రాజెక్టర్ కాంతి లేకపోతే ఆ ఘటన లేదు. ముఖం చూస్తే తెలుస్తుంది కదా. ఇప్పుడు మట్టి నుంచి ఘటం వచ్చింది చూసారా, దీనికి పరిణామము అని పేరు, ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, కాంతి నుంచి ఘటం వచ్చింది చూసారా, అక్కడ ట్రాన్స్ఫర్మేషన్ ఏమీ లేదు, నో ట్రాన్స్ఫర్మేషన్. అది ముందు కాంతి, ఇప్పుడు కాంతి, ఘటం పోయిన తర్వాత కూడా కాంతి ఇక్కడ లేదు. కానీ ప్రస్తుతానికి అలా పెట్టండి దాన్ని, ఏమంటే. కాబట్టి సినిమా హాల్లో మీరు కాంతి నుంచి ఘటం వస్తే దాన్ని కాంతి యొక్క పరిణామం వల్ల ఘటం వచ్చింది అనుకోండి. కాంతిలో మార్పులు రావండి. కాంతి ఎంత సూక్ష్మము అంటే కాంతిలో మార్పులు ఏం రావు. కాంతి కాంతియే. కాంతిలో మార్పులు వచ్చి ఘటం పుట్టదు, మట్టిలో మార్పులు వచ్చి ఘటం పుట్టినట్టుగా. కాంతి నుంచి ఘటం పుట్టింది అంటే అర్థం ఏంటంటే అక్కడ ఘటం నిజంగా పుట్టలేదు, ఘటం కనబడింది. కనబడుట, కానవచ్చుట, దాన్ని వివర్తము అంటారు. ఇప్పుడు మీరు ఘటాన్ని చూస్తున్నారంటే, వాళ్ళు సినిమా తెర మీద ఘటాన్ని చూస్తున్నారు, మీరు వాస్తవంలో చూస్తున్నది కాంతియే చూస్తున్నారు. సినిమా తెర మీద పడ్డ కాంతి వెనక్కి వచ్చి మీ కళ్ళలో పడే ఆ కాంతిని మీరు చూస్తున్నారు, కానీ కాంతిని ఘటరూపంగా చూస్తున్నారు. కాబట్టి కాంతియే ఘటముగా కనబడింది, అపియరెన్స్. దాన్ని వివర్తము. ఏమండి, మట్టి నుంచి ఘటన చేసినప్పుడు దాన్ని పరిణామము. ఏమండి, ఇప్పుడు చెప్పండి, మనస్సులో నేను ఘటాన్ని భావన చేస్తున్నాను. ఇప్పుడు ఈ మానసిక ఘటం ఉంది, ఈ మానసిక ఘటము పరిణామమా వివర్తమా?
వివర్తం అండి, పరిణామం కాదు. పరిణామం అంటే మీ అభిప్రాయం ఏంటంటే నా బుర్రలో మట్టి తప్ప ఇంకేం లేదని, ఆ మట్టి ఘటంగా వచ్చిందని మీరు చెప్పాల్సి ఉంటుంది. అలా కాదు కదా, బుర్ర మట్టి బుర్ర అంటే అది ఎక్స్ప్రెషన్ మాత్రమే, అక్కడ మట్టి ఉందని కాదు. కాబట్టి పరిణామం అని చెప్పడానికి వీల్లేదు. వివర్తం దేని యొక్క వివర్తం? చైతన్యం యొక్క వివర్తం. లోపల ఉన్న కాంతికి చైతన్యం అంటే, బయట ఉన్న కాంతికి లోపల ఉన్న కాంతికి తేడా లేదండి. బయట ఉన్న కాంతిని కూడా చూసే కాంతి అది. ఆ కాంతికి చైతన్యము అని పేరు, దానికి ఆత్మ అని పేరు. కాబట్టి నేను భావన చేసే ఘటము ఆత్మ యొక్క వివర్తము. ఘటానికి ఏ ప్రిన్సిపల్ అది వర్తిస్తుందో అదే ప్రిన్సిపల్ మొత్తం జగత్తుకు వర్తిస్తుంది. ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది ఏమిటంటే, ప్రాజెక్టర్ నుంచి ఏం బయలుదేరిందండి? కాంతి బయలుదేరింది. ఫిలిం మీద ఏం పడింది? కాంతి పడింది. ఫిలిం నుంచి దూరుకుంటూ దాన్ని రిఫ్రాక్షన్ అంటారు. ఏమిటి వచ్చింది బయటికి? కాంతి వచ్చింది. తెర మీద ఏం పడింది? కాంతి పడింది. మీరు తెర నుంచి రిఫ్లెక్ట్ అయింది ఏమిటి? కాంతి. మీ కళ్ళలో పడింది ఏమిటి? కాంతి. మీ కళ్ళలో కాంతి పడితే మీరు ఘటాన్ని ఎలా చూస్తున్నారు? మరి ఎంత విదూరంగా ఉంది. మీరు సినిమా తెర మీద ఏం చూడాలి? బ్లాక్ అండ్ వైట్ చూడాలి, లేకపోతే మల్టిపుల్ కలర్స్ చూడాలి. సినిమా గేవా కలర్ అని వచ్చేది, ఏదో రంగులు కారుతున్నట్టుగా ఉంది, ఏదో కలర్ చూడాలి. అయితే ఈస్ట్మన్ కలర్ చూడాలి. వాళ్ళు అలా అనేవారు పూర్వం, ఈస్ట్మన్ కలర్ అనేవారు. మరి ఇప్పుడు ఏమంటున్నారో, సో ఏదో కలర్ ఈస్ట్మన్ కూడా కంపెనీ వాడి పేరు మీద అన్నారో ఏమన్నారో, మొత్తానికి అలా అనేవారు. కాబట్టి మీరు కలర్స్ చూస్తున్నారా, బ్లాక్ అండ్ వైట్ చూస్తున్నారా, లేక హీరో హీరోయిన్ శృంగారం కరుణం ఇవన్నీ చూస్తున్నారా? అక్కడ ఉన్నదేమిటి? హీరో హీరోయిన్ శృంగారం కరుణం ఉన్నాయా, లేకపోతే బ్లాక్ అండ్ వైట్ ఉన్నాయా? బ్లాక్ అండ్ వైట్ ఉన్నాయి. మరి బ్లాక్ అండ్ వైట్ ఉంటే హీరో హీరోయిన్ శృంగారం కరుణం ఇవన్నీ ఎలా చూస్తున్నారండి? అయ్యా దీని పేరే మాయా. యా మా సా మాయా. ఏది లేదో అది ఉన్నట్టు కనపడితే అంటే మాయా. నేను క్రితం సంవత్సరం చెప్పాను కదండి, నా ప్రథమ ప్రకరణంలో ఆ ఇంద్రజాలం వర్ణన ఆ తాడు పైకి వేసి అదంతా మాయ. మాయ తప్ప ఇంకేం లేదు, యథార్థం లేదు, వాస్తవం ఏమీ లేదు, అంతా మాయ, అంతా కల్ప. సో కాబట్టి మీరు జగత్తు గురించి ఆలోచించేప్పుడు ఈ జగత్తు ఇది పరిణామం అనుకోకూడదు, ఇది విపత్తం. అది అర్థమైంది కదా. ఇంకోటి, ఇప్పుడు మట్టి నుంచి ఘటం వచ్చిందనుకోండి, అది పరిణామం అన్నారు. కాంతి నుంచి వచ్చిన ఘటము లేకపోతే మానస ఘటము, మీరు ఘటభావన చేసినప్పుడు చైతన్యం ఘటంగా భాషించటం వెర్సెస్ మట్టి నుంచి ఘటం రావటం. మట్టి నుంచి ఘటం రావటం అంటే అక్కడ కర్తృత్వం ఉంటుంది. ఎవడో ఒకడు కులాలు ఉంటాడు, వాడు కర్త, వాడు మట్టిని తీసుకుంటాడు, చేతన పురుషుడు, వాడు ఆ మట్టిని నీళ్లు కొత్తడు ముద్ద చేసి చక్రం మీద పెట్టి తిప్పి ఏదో చేసి ఘటాన్ని చేస్తాడు. అక్కడ కర్తృత్వం ఉంటుంది. ఏమంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మట్టి నుంచి ఘటం పుట్టినప్పుడు పరిణామము కర్తృత్వపూర్వకంగా ఉంటుంది. ఏమంటే ఇప్పుడు కాంతి నుంచి ఘటం ప్రకాశిస్తుంది. కాంతి యందు ఘటము కనబడుతుందా, లేకపోతే కాంతి కర్తృత్వం చేత ఘటాన్ని పుట్టించిందా? అక్కడ కర్తృత్వం ఉండదు. కాంతి యందు కర్తృత్వం ఉండదు. అక్కడ ఘటం యొక్క అపియరెన్స్ని అప్లోడ్ చేస్తుందంటే అధిష్టానంగా నిలబెడుతుంది తప్ప కాంతి యందు కర్తృత్వం అనేది ఏది ఉండదు. తర్వాత ఇప్పుడు నేను సినిమా చూస్తున్నాను. సినిమా చూస్తుంటే అక్కడ హీరోయిన్ శృంగారం కరుణం ఇవన్నీ కూడా అనుభవానికి వస్తున్నాయి. చూస్తున్నాను వీడు హీరో ఏవో శృంగారానికి కర్త. ఇప్పుడు శృంగార రసం, కరుణ రసం. అక్కడ కర్త ఎవరు? అదే కర్త ఏమి ఉండటండి, అది కర్తృత్వపూర్వకంగా ఉండదు. అది మరి ఎలా ఉంటుంది? మాయాపూర్వకంగా ఉంటుంది. కాబట్టి జగత్తు మాయాపూర్వకం జగత్తు, నాకు కర్తృత్వపూర్వకం. శ్రీకృష్ణుని కర్త అంటే ఏమని చెప్పాడు ఆయన? తస్య కర్తారమపి మాం విద్య కర్తారమపి.
కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఆత్మా జగత్కారణం, అది బ్రహ్మ జగత్కారణం. ఇప్పుడు మీరు చెప్పండి, కులాలు ఉన్నాడు, కులాలకు ఘటకారణం కులాల, ఘటకారణం కులాల అంటే ఎటువంటి కారణము? కర్తృత్వపూర్వకమైన కారణం, ఘటకర్త కులాలు. ఓకే, జగత్తుకి కారణం ఎవరు? బ్రహ్మ. బ్రహ్మ అంటే ఆత్మే, దేవుడు కారణం. జగత్తుకి ఎటువంటి కారణం? కర్తృత్వపూర్వకమైన కారణం లేదు, మాయాపూర్వకమైన కారణం. కాబట్టి మీరు కర్తృత్వ ద్వారా బ్రహ్మయందు పరబ్రహ్మయందు జగత్కారణం ఉంది అంటే వాడు ద్వైత అయిపోతుంది. దేవుడికి కర్తృత్వం ఏంటండి? దేవుడికి కర్తృత్వం ఉండాలంటే చేతులు కాళ్ళు ఉండాలి, చేతులు కాళ్ళు ఉండాలంటే దేహం ఉండాలి. దేహం ఉంటే దేవుడు ఏమవుతాడు? మీకు వల్లగా నాకు వల్లగా అయిపోడు. కాబట్టి దేవుడి యందు జగత్కారణత్వం ఉంది, కానీ కర్తృత్వపూర్వకంగా కాదు. మరి ఇంకెలా ఉంది? మాయాపూర్వకంగా, మాయ ద్వారా జగత్కారణం బ్రహ్మ. ఇక్కడ మనం బ్రహ్మను కూడా అంటలేదు. ఇంకా బ్రహ్మ ఏమిటండి? ఆత్మయే బ్రహ్మ, ఆత్మాదేవ. కాబట్టి ఇక్కడ స్వమాయ పదం యొక్క ఒక్కొక్క పదం కేజీ బరువు ఉన్న పదం. మాయ ద్వారా జగత్కారణం కానీ కల్పనా కారణం అవుతున్నాడు తప్ప కర్తృత్వ ద్వారా కల్పనా కారణము అగుతలేదు. కాబట్టి తల్లి, తండ్రి, కొడుకు, భార్య, భర్త ఇత్యాది సంసారం అంతా కూడా మనసాకృత, మనస్సు చేత చేయబడింది తప్ప వీడు అనుకుంటాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఈ అమ్మాయి వీడు బీచ్కి వెళ్ళాడు. ఒకటితో నేను మాట్లాడాను, ఈ సందర్భం వచ్చింది. బీచ్కి వెళ్ళాడు. బీచ్కి వెళ్ళి నా దగ్గరికి వచ్చేప్పటికి డైవర్స్ లెవెల్లో నా దగ్గరికి వచ్చాడు. లేకపోతే నా దగ్గరికి ముందుకు వస్తాడు, సినిమా హాల్కి పోతాను. నా దగ్గరికి నా దగ్గరికి వచ్చేటంటే అదేదో అయిందన్నమాట, అన్ని దగ్గరికి వస్తాడు. అయితే సాధువుల దగ్గరికి ఎందుకు వెళ్తారండి? సంసారం చక్కగా ఉన్నప్పుడు సంసారంలోనే ఉంటారు. మాల్స్కి, సినిమా హాల్స్కి పోతారు, కానీ సాధువుల దగ్గరికి ఎందుకు పోతారు? సో నేను అతను హిస్టరీ ఎంత అడిగాను, ఏమిటా నీ హిస్టరీ ఏమిటి చెప్పమన్నా. నేను ఈ అమ్మాయిని బీచ్కి వెళ్ళినప్పుడు చూశానండి. ఏదో కర్ణాటకలో ఏదో బీచ్ ఉంది, ఆ బీచ్కి వెళ్ళినప్పుడు చూశాను. బీచ్లో చూడకముందు ఎవరాయని, ఆ అమ్మాయి ఎవరు? అన్నోన్ పర్సన్. బీచ్లో చూడకముందు అన్నోన్ పర్సన్, ముక్కు ముఖం తెలియని మనిషి. బీచ్లో చూసినప్పుడు ఏమిటి? వాట్ హ్యాపెండ్? ఐ లవ్ హర్, లవ్ ఎట్ ఫస్ట్ సైట్. దుష్యంతుడు శకుంతలను అలాగే ప్రేమించాడు. శకుంతలని చూడగానే ప్రేమించాడు, అలాగే ఇతరులు ప్రేమించాడు. కాబట్టి నేను అడిగాను, ఆ చూసిన క్షణంలో వచ్చినటువంటి ఆ భావన కారణంగా ఆ మరుక్షణంలో వాట్ ఈస్ షీ? ఈజ్ షీ అన్నోన్? నో నో, నాట్ అన్నోన్. షీ ఈజ్ బిలవెడ్. ఓకే, హౌ లాంగ్ బిలవెడ్? ఎ ఫ్యూ మంత్స్. ఆ తర్వాత ఏమిటి? బిట్రోత్డ్, అంటే ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ ఉంటుంది. పూర్వం తాంబూలాల మీద కూర్చుండే, ఏదో తాంబూలాలు కూర్చుని 1 నెల 2 నెలల్లో ఏదో పెళ్ళేదో అయ్యింది. అంతా కూడా క్లుప్తంగా చేసేసేవారు. ఏదో వేద పండితులను ఒకళ్ళు పిలిచేవారు. ఆ ఊళ్ళో వేద పండితులు ఉంటాయి. ఆయన వచ్చేసిన ఆయుర్దాగ్నేహంతో ఒక్కొక్కరికి ఇంకొకటి ఒకటి. ఈ వస్త్రం ఇది మామూలుగా ఆశీర్వచన వస్త్రం. ఎప్పుడు ఆశీర్వచనం కదా, ఆయుర్దాగ్నేని మొదలుపెట్టి ఏదో ఆశీర్వచనం చేసేవాడు. 4 అక్షంతలు నెత్తి మీద వేసి ఒక తాంబూలు కూర్చుని వెచ్చకపోయేవాడు, క్లుప్తంగా పెరిగింది. ఇప్పుడు బిట్రోత్డ్ అని ఎంగేజ్మెంట్ బ్యాండ్ మేళంతో సహా ఊరంతా హడావిడి చేసి బిట్రోత్డ్. నౌ షీ ఈజ్ నో మోర్ బిలవెడ్, షీ ఈజ్ బిట్రోత్డ్, మ్యారీడ్. ఇంకా నో మోర్ బిట్రోత్డ్, నో మోర్ బిలవెడ్, నో మోర్ అన్నోన్, నో మోర్ బిలవెడ్, నో మోర్ బిట్రోత్డ్, మ్యారీడ్, వైఫ్. నౌ షీ ఈజ్ వైఫ్. ఆ తర్వాత ఐ లవ్ యూ అంటుంటారు. తర్వాత కొన్ని రోజులు అన్నం మానేస్తారు. ప్రతిరోజు నిద్రలేవగానే చెప్పాలి హనీ ఐ లవ్ యూ అని చెప్తూ ఉండాలి. ఇది అమెరికా పద్ధతి. ఎందుకంటే వెరీ ఇన్సెక్యూర్గా ఉంటుంది. కాబట్టి నిద్రలేవ ఐ లవ్ యూ అంటే ఓకే, ఈ రోజు కూడా వీడు ఇంకా నన్నే ప్రేమిస్తున్నాడు అని ఒక నిర్ధారణ కింద ఉంటుంది. నిజంగా చెప్పాలి. ఆ వేళ రాత్రి పడుకుని పోయే లోపల హనీ ఐ లవ్ యూ అని వీడు చెప్పకపోతే ఆవిడ పాపం దొరుకుతుంది. వీడు ఈవేళ ఐ లవ్ యూ అని చెప్పలేదు, ఏదో సంథింగ్ నాలుగే కాలా వీడు ఐ లవ్ యూ అని చెప్పడం మానేస్తాడు. ఆ తర్వాత ఐ హేట్ యూ అని చెప్తాడు. ఆ తర్వాత దే లివ్ సెపరేట్లీ అండ్ హీ ఫైల్డ్ పేపర్స్. కోర్టులో పేపర్స్ ఫైల్ చేశాడు.
ఇప్పుడు లివింగ్ సెపరేట్లీ అప్లైడ్ ఫర్ డైవర్స్, దెన్ డైవర్స్. ఇప్పుడు ఎన్ని స్టేజెస్ వచ్చాయండి, 6 or 7 స్టేజెస్ వచ్చాయి. ఇవన్నీ కూడా మానస కల్పన తప్ప దాంట్లో సత్యం నయా పైసంత, రూపాయలు నయా పైసంత సత్యం. బిట్రేయల్ వాటెవర్, అంత మానస కల్పన. ఆ మనిషిలాగే ఉంటుంది, వీడులాగే ఉంటాడు. ఈ మధ్యలో ఇంతటి కల్పన అయిపోతుంది. ఈ కల్పన అంతా అయిపోయిన తర్వాత వాడు ఇలా కూర్చున్నాను అనుకోండి. ఇప్పుడు వాట్ ఈజ్ షీ నా, ఈజ్ షీ అన్నోన్, ఈజ్ షీ బిట్రోత్, ఈజ్ షీ ఎంగేజ్, ఈజ్ షీ మ్యారీడ్, వాట్ ఈజ్ షీ, ఈజ్ షీ వైఫ్, షీ ఈజ్ ఎక్స్ వైఫ్, వాట్ ఈజ్ షీ అంటే వీడి కల్పన అనే ఆ స్లాట్లో మరో పేరు ఏదో పెట్టాలి. అదేదో పెట్టుకుని ఎక్స్ వైఫ్ అనే స్లాట్లో పెట్టాడు. ఎక్స్ వైఫ్ అంటే అది మెంటల్గా మానస కల్పితమైన స్లాట్ అంటారా, లేకపోతే యథార్థంగా ఆవిడ ముఖం మీద ఏదైనా ఒక ఎక్స్ వైఫ్ అనే ముద్ర ఏమైనా ఉంటుందా? అంతా కూడా మానస కల్పన. మనస్సు యొక్క కమాల్, మనస్సు అంతటి కల్పనగా చేస్తుంది. మనస్సు చేస్తుందంటే మనస్సు స్వతంత్రంగా చేసేస్తుందా? జడం కదా అది. ఆ మనస్సుకి జడం అది. మనస్సు చేస్తోందంటే ఆత్మ చైతన్యం యొక్క అనుగ్రహం చేతులు చేస్తుంది. కాబట్టి ఆత్మాదేవ స్వమాయయ స్వయమేవ తాన్ బుధ్యతే భేదాన్. ఈ భేదాలను కల్పించింది ఎవరండి? ఆత్మదేవుడు. తాను కల్పించిన భేదాలని తెలుసుకుని మిగతా వాళ్ళు ఆత్మ కంటే భిన్నంగా పోలేదు. ఈ చిత్రకారుడు ఉంటాడు, చిత్రాలను కల్పించింది వాడు, చూసేవాళ్ళు వేరే ఏదో ఎగ్జిబిషన్లో ఎక్కడో పెడితే అందరూ వచ్చి చూసుకుంటారు. ఈ ఆత్మదేవుడు కల్పించిన భేదాలను ఎవరు చూస్తాడు? వీడే చూసుకుంటాడు. వీడు కల్పించుకున్న భేదాలను వీడే చూసుకుంటాడు. ఎందుకంటే వీడికంటే భిన్నంగా ఏమీ లేదు. వీడికంటే భిన్నంగా వీళ్ళు వాళ్ళందరూ కూడా ఆ భేద ప్రపంచంలో భాగమే. కాబట్టి తాను కల్పించిన భేదాలని ద్రష్టయ్యి తెలుసుకునేది ఎవరు? బుద్ధి. మీరు స్వప్న ప్రపంచాన్ని కల్పించింది ఎవరండి? మీరు కల్పించారా, దేవుడు కల్పించారా? మీరు కల్పించారా? ఆ దేవుడు నువ్వే. ఒక ఆయన ఉన్నాడు, ఇంట్లోనేమో దెబ్బలాట్లు వచ్చేసేయండి నాకు, నా భార్యకి, దేవుడు ఈ దెబ్బలాట్లు పెట్టాడు. ఆ దేవుడు నువ్వే. ఆ దెబ్బలాట్లు పెట్టిన దేవుడు నువ్వే కాదండి. రాహు పెట్టాడు, ఆ రాహు నువ్వే. ఆ రాహు రూపంగా ఉండి దెబ్బలాట్లు పెట్టాడు. యథార్థం ఏం చెప్పండి? కలహం ఎవడు పెడతారు? కలి పెట్టాడు, కలి నువ్వే. కాబట్టి నువ్వు ప్రేమగా ఉండిపోతుంది. ఇవాళ నుంచి ప్రేమగా ఉంది. హూ విల్ స్టాప్ యూ? రాహు వచ్చి స్టాప్ చేస్తాను. నేను ప్రేమిస్తాను. ఎదరవాడు ప్రేమతో నాకు సంబంధం లేదు. ఎదరవాడు ప్రేమించరు, వాళ్ళకి తెలియదు. ప్రేమించాలని కూడా తెలియదు వాళ్ళు ఎంతసేపు ఈ భోగాల యొక్క ప్రేమలో పడుతుంటారు. సినిమాకి వెళ్తాను, నాన్నగారు డబ్బులు ఇవ్వండి అన్నవాడు సినిమాని ప్రేమిస్తున్నాడా, నాన్నగారిని ప్రేమిస్తున్నాడా? ఈ సినిమానే ప్రేమిస్తున్నాడు. కానీ నాన్నగారు వెంట ఎందుకు కొడుతున్నాడంటే డబ్బులు ఇస్తాడు కాబట్టి అనుకుంటున్నాడు. ఆ నాన్నగారు తెలుసు ఆ సంగతి, అంచేత వాడికి ఆ డబ్బులు ఇచ్చి పంపించేస్తాడు. అదేమిటి నన్ను ప్రేమించడం మానేసి సినిమాని ప్రేమిస్తున్నాడు ఏమిటని అందరూ. దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు స్వర్గం కావాలి, నేను యజ్ఞం చేసి నీకు హోమాల్లో ఆహుతి ఇస్తాను, స్వర్గం కావాలంటే సరే నువ్వు స్వర్గాన్ని ప్రేమిస్తున్నావు, స్వర్గాన్ని పుచ్చుకొని స్వర్గం ఇచ్చేస్తాడు దేవుడు. అంటే వీడితో యజ్ఞం సరిగ్గా ఏడిస్తే స్వర్గం ఇచ్చేస్తాడు. అంతేగాని నన్ను ప్రేమించట్లేదు స్వర్గాన్ని ప్రేమిస్తున్నాడని అదొక కంప్లైంట్ పెట్టలేదు. ప్రేమకి మీరు ప్రేమించండి, ఎదురువాళ్ళు ప్రేమిస్తే మీకు ఎందుకు మానేస్తే మీరు ప్రేమించండి. కాబట్టి ఆ దేవుడు నువ్వే. మంచి చేసుకున్నా ఆ దేవుడు నువ్వే, చెడ్డ చేసుకుంటే ఆ దెయ్యం కూడా నువ్వే. ఆత్మాదేవ. దేవుడు ప్రకృతి, దెయ్యము వికృతి. ప్రకృతి వికృతి అంటే ఒకటే అవుతుందంటే వేరు అవుతుంది. సంస్కృత భాషలో ఉంటే ప్రకృతి అంటారు, తెలుగు భాషలో ఉంటే వికృతి అంటారు. వస్తువు ఒకటే. కాబట్టి ఈ ఆత్మ స్వయమేవ తాను బుధ్యతే భేదాన్ తద్వదేవా ఇత్యయం వేదాంత నిశ్చయ. ఇప్పుడు ఎలాగైతే స్వప్నంలో భేదాలన్నింటినీ కల్పించి ఆ కల్పించిన భేదాలన్నింటినీ తానే వీడు దర్శిస్తున్నాడో, అదేవిధంగా జాగ్రత్త అవస్థలో కూడా భేద ప్రపంచాన్ని కల్పించుకుని ఆ భేద ప్రపంచాన్ని వీడే దర్శిస్తూ ఉంటాడు.
ఈ దర్శించేప్పుడు దాన్ని ప్రేమగా దర్శించవచ్చు. ఎలాగూ మిథ్యే కదా. ఇప్పుడు సినిమాకి వెళ్ళారనుకోండి, సినిమాకి వెళ్ళి తలపోటు తెచ్చుకుని సినిమాకి ఎందుకు వెళ్ళడం? ఆ వెళ్ళి తలపోటు వస్తుంది, ట్యాబ్లెట్ వేసుకోవాలి. అలాంటి సినిమాకి ఎందుకు వెళ్ళడం? వెళ్ళి సినిమాకి ఏదో కొంత ఏరి కోరి మంచి సినిమాకి వెళ్తే అది ఎలాగూ కల్పనే, ఆ కల్పనని ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఈ జగత్తు కూడా అది ఆత్మదేవుని యొక్క కల్పన, చాలా అందమైన కల్పన. దాన్ని మీరు మంచిగా చూడొచ్చు, అందమైన కల్పన. ఇది ఒక కావ్యం. సో పశ్య దేవస్య కావ్యం నా మమార నా జీవియతి అనే ఋగ్వేద మంత్రం. ఆత్మదేవుని యొక్క కావ్యం అనేది పోయం. ఈ జగత్తంతా కూడా ఆత్మదేవుని యొక్క పోయం. మీరు అలా దర్శించాలి. మిథ్య మాయా తప్ప మరొకటి కాదు. కానీ ఆ మాయని తెలుసుకుంది కూడా దాన్ని దుఃఖమయం చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు సుఖమయం చేసుకోవచ్చు. ఈ క్షణంలో మీరు సుఖమయం చేసుకోవచ్చు. దాన్ని దుఃఖమయంగా చేయాల్సిన అవసరం లేదు. మీరు కనుక మీ యాటిట్యూడ్ సెట్ చేసుకుంటే ఈ క్షణం నుంచే జగత్తుని సుఖమయం చేయొచ్చు, ప్రేమమయం చేయొచ్చు. మనం ప్రేమిద్దాం. ప్రేమకి ఎదరవాడి ప్రేమతో మనకి సంబంధం ఏంటి? మనం ప్రేమిద్దామని మీరు అనుకుంటే జగత్తంతా ప్రేమమయంగా భాషిస్తుంది. కాబట్టి నిజానికి ఈ జగత్తుని కావ్యంగా కూడా వర్ణించారు. అంటే మిథ్యన్నం కదా అని దాన్ని పాడు చేసి పెట్టాల్సిన అవసరం లేదు. దాన్ని కుత్సితంగానూ క్లిష్టంగానూ నిర్మాణం చేయనక్కర్లేదు. మిథ్యైనా కూడా అందంగా నిర్మాణం చేయొచ్చు. ఒక అద్భుతమైన కావ్యము ఈ జగత్తు. ఈ జగత్తు ఆ మానసిక కల్పన కదండి, అలా వేవ్స్ రూపంగా వస్తూ ఉంటుంది. సుఖమనే తరంగం వస్తుంది, దుఃఖమనే తరంగం వస్తుంది, తరంగాలు. సో సుఖం వచ్చినా ఈశ్వరానుగ్రహమే, దుఃఖం వచ్చినా ఈశ్వరానుగ్రహమే. సుఖంలో ఈశ్వరుని యొక్క విభూతి ఉంది, దుఃఖంలో ఈశ్వరుని యొక్క విభూతి ఉంది. అది సౌందర్య లహరి అంటారు. సౌందర్య లహరి అంటే ప్రవాహం. ఇప్పుడు ఒకడు మిమ్మల్ని పొగిడేడు అనుకోండి, అదొక ప్రవాహం, అదొక తరంగం, ప్రేమ తరంగం. తెగడేడు, ఇంకొకటి తెగడేడు. కానీ తెగడిన వాడు మనకు ఉపకారమే చేస్తున్నాడు. మనలో ఏదో ఒక దోషాన్ని వాడు పాయింట్అవుట్ చేస్తున్నాడు. వాడు పాయింట్అవుట్ చేసిన దోషం నాలో ఉందా లేదా చూసుకోవాలి. సపోజ్ నాతోటి మీరు అనవసరంగా అధిక ప్రసంగం చేస్తున్నారు అని ఎవరైనా అన్నారు అనుకోండి, ఆ దోషం నాలో ఉందా లేదా నేను చూసుకోవాలి. అవును, అధిక ప్రసంగం చేస్తున్నాను అంటే ఆయన నాకు ఉపకారం చేసిన వాడు అయ్యాడు. నా దోషాన్ని నాకు పాయింట్అవుట్ చేయడం ద్వారా. సపోజ్ నాలో ఆ దోషం లేదనుకో, అబ్బా ఎంత ఆనందం, నాలో అధిక ప్రసంగం అనే దోషం లేదు. హౌ గుడ్ యూ ఫీల్ అబౌట్ ఇట్. వాడు అన్నదేదో అన్నాడండి, వాడు వెరిమొహం తెలియక అన్నాడు. నాలో ఆ దోషం లేదని నాకు తెలిస్తే ఎంత ఆనందం అండి. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా వాడు అన్నవాడిని నేను వ్యతిరేకించాల్సిందే. ఇది సౌందర్యమే దాంట్లో ఉంది. తుల్య నిందాస్తుతిని మౌని అన్నాడు శ్రీకృష్ణుడు. కాబట్టి మిథ్యా జగత్తే అయినప్పటికీ దాన్ని ఒక సౌందర్య ప్రవాహం కింద మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని అంచేతనే నటరాజ డ్యాన్స్ కింద చెప్పారు. డ్యాన్స్ అంటే ఏమిటి? ఇందాక క్రీడ అంటే ఏమిటో చెప్పాను. క్రీడ అంటే ఏముండదు, అక్కడ ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది, ఏముండదు. ఇప్పుడు భామాకలాపం ఏదో అంటారు, ఏదో డ్యాన్స్ ఇలా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఏదో శ్రీనివాసులని ఇదని ఏదో డ్యాన్స్ చేస్తూ ఉంటారు. కొన్ని శ్రీనివాసుడు కాబట్టి కొన్ని మరొక లౌకికమైన డ్యాన్స్ ఏదో చేస్తారు. ఈ డ్యాన్స్ అంతా డ్యాన్స్ అంతా అయిన తర్వాత ఏముందండి, ఏమవుతుంది, చెవట్లు కప్పుకుంటూ ఆయాసపడుతూ ఆ మనిషి ఏముంటుంది, ఏముండదు. ఆ డ్యాన్స్ అలాంటి డ్యాన్స్ని అదేదో భయాన్ని కొలిపేటువంటి దెయ్యం డ్యాన్స్ చేసినట్టుగా కాకుండా ఎలాగూ మిథ్యే, దాన్ని ఒక ఆనందాన్ని ఇచ్చేటువంటి డ్యాన్స్ కింద చేసుకోవచ్చు. అది మీ చేతిలో ఉంటుంది. జగత్తు భగవాను యొక్క సుందరమైన నాట్యము మిథ్య. నటరాజాయ నాట్యము అంటే మిథ్య. నాట్యానికి యథార్థత ఉంది. నటరాజుకే ఉంటుంది యథార్థం. ఆత్మదేవుడికే యథాసత్యం. ఆత్మదేవుడు చేసే కల్పనలన్నీ మిథ్యే. ఆత్మదేవుడే నిలిచి ఉంటాడు. అలాగా కల్పనలన్నిటికీ అధిష్టానంగా నిలిచి ఉంటాడు. మీరు ఆలోచించండి, ఇందాక చెప్పిన గాథనే మీరు ఒక్కసారి పరిశీలించండి. వాడు అన్నోన్ అని ఎక్స్ వైఫ్ అని 6-7 స్టేజ్లు నడిపించాడు. ఆ అన్నోన్ అన్నప్పుడు ఎవడున్నాడండి? నేను ఉన్నాను. ఎక్స్ వైఫ్ అన్నప్పుడు ఎవడున్నాడండి? నేను ఉన్నాను. ఈ నేను ఉన్నాను తప్ప ఇంక ఏది లేదు. అన్నీ వచ్చిపోయివే, అన్నీ అలా డ్యాన్స్ లాగా వచ్చిపోతాయి. ఈ డ్యాన్సరు అరంగేట్రం అంటూ చేస్తారు. ఏదో ఈ నెంబరు ఆ నెంబరు 60 నెంబర్లు చేసి ఆయాసపడిపోతారు, నిలబడి ఉంటారు.
ఆ నెంబర్లన్నీ ఆమె వచ్చిపోయాయి. ఆ మనిషి అరంగేట్రానికి ముందు ఎవరు ఉన్నారు? ఆ మనిషి ఉన్నారు, ఆ డ్యాన్సర్ ఉన్నారు. అరంగేట్రం అయిపోయిన తర్వాత ఎవరున్నారు? డ్యాన్సర్. మన పరిస్థితి అంతే. అరంగేట్రానికి వెళ్ళి కూర్చున్నాము, ఏదో డ్యాన్స్ తర్వాత డ్యాన్స్ చూడాలి కాబట్టి చూసేవాళ్ళతో బాగుందని తగులుతో చాలా కష్టపడిపోతున్న వాట వాస్తవం. డ్యాన్స్ చేసి మనిషి చాలా హింస పడుతున్నట్టు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. చెవట్లు కక్కేస్తూ ఏదో కష్టపడిపోతున్నారు, ఏదో జంతువులు ఇటువంటి వేస్తున్నారు, ఏదో అభినయమని తెలియదని దానికి ఏదో శోభ ఉంది, ఏదో ఎంజాయ్ చేసాం. అయిపోయింది, డ్యాన్స్ ప్రోగ్రామ్ అయిపోయింది. ఎలా ఉందంటే దివ్యంగా ఉందన్నా. ముందుకి వెనక్కి ఏమైనా ఉందా? ఇంటికి ఇస్తే నీకు మోర్ హియర్ నథింగ్. టు బిగిన్ విత్ ఐయామ్, అట్ ది ఎండ్ ఐయామ్, ఇన్ బిట్వీన్ ఐయామ్. ఆత్మా దేవ. మిగిలిన తర్వాత కల్పన, డ్యాన్స్. ఆ డ్యాన్స్ని దుఃఖమయం చేసుకున్నా డ్యాన్సే, సుఖమయం చేసుకున్నా డ్యాన్సే. మీరు సుఖమయం చేసుకుంటే బాగుంటుంది అనే ఒక అభిప్రాయం. సో చిత్రం ఏంటంటే ఆత్మదేవ, ఆత్మాదేవ ఎలా ఉంటాడు? ఎర్రగా ఉంటాడా? ఎలా ఉంటాడంటే నో, రంగు ఉండదు, రుచి ఉండదు, రూపం ఉండదు, రసం ఉండదు, అశబ్దం స్పర్శం రూపం జీవం తథారసం నిత్యం అగంధవచ్చేయత్. తర్వాత మనోవాంగ్మాన మనస్సుకి వాక్కుకి గోచరము కాదు. కాబట్టి ఆత్మదేవుని గురించి చెప్పాలంటే అన్నోన్ అండ్ అన్నోయబుల్, అదే ఆత్మదేవుడు. సో యద్వాచా అభ్యుదితం ఏన వాగ, యద్వాచా అనభ్యుదితం ఏన వాగభ్యుద్యతే తదేవ బ్రహ్మత్వం విద్ధి. ఏది వాక్కుకి గోచరము కాదో, ఏది వాక్కుని ప్రకాశింపజేస్తుందో అది బ్రహ్మ. కాబట్టి అవాంగ్మానస గోచరమైన బ్రహ్మ, ట్రూలీ అన్నోన్ అండ్ అన్నోయబుల్, అటువంటి బ్రహ్మ అదే ఆత్మ. ఈ ఆత్మ నో దృశ్య ప్రపంచం, జ్ఞేయ ప్రపంచానికి కల్పన, జ్ఞేయ ప్రపంచం యొక్క కల్పనకి అధిష్టానంగా ఉంటుంది. సో అజ్ఞాత అజ్ఞేయ బ్రహ్మ, తెలియ శక్యము కాదు బ్రహ్మ, దృశ్య ప్రపంచానికి జ్ఞేయ ప్రపంచానికి అధిష్టానంగా ఉంటుంది. ఆ అవాంగ్మానస గోచరమైన బ్రహ్మయందు ఈ ప్రపంచం అనేటువంటి సినిమా, ఈ మాయ కనపడుతుంది. దానికి భక్తి ఇచ్చింది జన్మని. కర్తృత్వపూర్వకమైన జన్మ కాదు, మాయాపూర్వకమైనటువంటి జన్మనిచ్చినటువంటి ఆత్మ ఈ నోరుని తనలో నింపేసుకుని మళ్ళీ అజ్ఞాతంగానే మిగిలిపోతుంది, తెలియబడనిదిగా మిగిలిపోతుంది. ఇంద్రియముల చేత మనస్సు చేత తెలియబడేది ఆత్మ కానే కాదు. కాబట్టి ఆ విధంగా ఈ నోరు దృశ్యం ఎంతుందండి? అనంతంగా ఉన్నది. అనంతమైన దృశ్యానికి, జ్ఞేయానికి జన్మనిచ్చే ఆ బ్రహ్మ అనంతాలకి అనంతమై, ది ఇన్ఫినిట్యూడ్ ఆఫ్ ది ఇన్ఫినిట్స్, ఆ విధంగా అన్నోన్ అండ్ అన్నోయబుల్ ఆ విధంగా మిగిలి ఉంటుంది. అది ఆత్మాదేవ. కాబట్టి అన్నోన్ అన్నోయబుల్ ఆత్మదేవ గివ్స్ బర్త్ టు ది నోన్ అండ్ అబ్జార్బ్స్ ది నోన్ విత్ ఇన్ ఇట్ సెల్ఫ్ అండ్ రిమైన్స్ ద సేమ్, ఎవర్ అన్నోన్ అండ్ అన్నోయబుల్. అటువంటి ఆత్మ నీ యొక్క స్వరూపం. ఆ స్వరూపంలో కనపడే జగత్తంతా కూడా తులక్కి మిథ్య, ఆ సత్యాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. మళ్ళీ క్లాస్లో ఓం పూర్ణమద పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.